ఇంటి అద్దె, కరెంట్ బిల్ ఇవన్నీ కట్టడానికి కూడా మన దగ్గర అమౌంట్ మిగలదండి. అప్పుడు ఏం చేస్తాం, వేరే ఒకళ్ళ దగ్గర మనం అప్పు అయితే చేయడానికి ట్రై చేస్తాం. సో అదేనండి మన మిడిల్ క్లాస్‌ని బాగా దెబ్బతీసేసే విషయం అండి. ఎప్పుడైతే ప్లానింగ్ లేకోకుండా మనం ఖర్చు పెట్టేస్తామో ఆటోమేటిక్‌గా డబ్బులు ఖర్చయిపోతాయి. మన అవసరాలకి వేరే చోట అప్పు చేయవలసొస్తది. సో ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. శాలరీ వచ్చిన వెంటనే లేదంటే కూలి పని డబ్బులు వచ్చిన రూ. 1000 తీసుకొని ఇలాగా మనం ఒక మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే మనం ఇంకా మిడిల్ క్లాసే కాబట్టి ఇలాగా ఒక డిబ్బీ అయితే తీసుకొని ఇలాగా మనం ఒక 1000 రూపీస్ ఇలాగా వేసేసుకోవాలి. డిబ్బీలో వేసేస్తే గనక ఇది మన సేవింగ్ అండి. పర్సనల్‌గా సేవ్ చేయొచ్చు. ఈ అమౌంట్ మనకి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతదండి. హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అంటే ఒక మధ్యతరగతి ఇల్లాలు మనీని ఎలా సేవ్ చేయొచ్చు అంటే తన ఖర్చులు తన హస్బెండ్ ఖర్చులకు ఇచ్చిన అమౌంట్ తోటి లేదంటే ఇతరత్ర షాపింగ్ అని కొన్ని అమౌంట్ అయితే ఇస్తారు కదండి, వాటిలో మనీని ఎలా సేవ్ చేయొచ్చు, ఆ సేవ్ చేసిన అమౌంట్ తోటి మనం ఏదన్నా మనకి అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికైనా లేదంటే మన అత్యవసర పరిస్థితిలో మనకైతే ఉపయోగపడుతుందండి అలా సేవ్ చేసిన అమౌంట్. సో ఈ వీడియోలో అయితే కనుక నేను కొన్ని సేవింగ్ ఐడియాలు అయితే చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను మీ లక్ష్మి మనీ సేవింగ్స్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా నేను ఒక మిడిల్ క్లాస్ ఇళ్ళకి ఉపయోగపడే కొన్ని సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి. మనం ఈ చిన్నగా పొదుపు చేయడమే కొంచెం ఒక 10 రోజులు అయ్యేసరికి ఇలా అయితే కొద్దిగా అయితే అమౌంట్ అయితే సేవ్ చేయగలం ఇలాగా 10లోను. ఇంకా మనం అలాగే కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కనుక ఇంకా ఎక్కువ అమౌంట్ అంటే 100లోను 1000లోను కూడా చేయొచ్చండి. ఏంటంటే కనుక ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ ఎందుకు సేవ్ చేయాలి మనీ అంటే కనుక ఒక మధ్య తరగతి ఇళ్ళల్లో హస్బెండ్ ఒక్కరే కష్టపడతారు, మిగతా వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఉంటారు. సో ఆ ఒక్కరి కష్టమే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం కూడా మనకి ఖర్చులు కానీ ఇచ్చిన అమౌంట్ని సేవ్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి అత్యవసర పరిస్థితిలో కనుక మనకి ఏదైనా అవసరమైతే కనుక ఎవరు అమౌంట్ ఇవ్వరు కాబట్టి ఆ టైంలో అయితే మనము ఈ అమౌంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇక ఇలా చిన్నగా పొదుపు చేసిన అమౌంట్ మనం ఒక 10 రూపాయలు ఖర్చు పెడదాం అనుకునేటప్పుడు ఒక 2 రూపీస్ మిగిలితే కనుక ఆ 2 రూపీస్ ఇలాగ ఒక బాక్స్లోను, తర్వాత ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఒక 10 రూపాయలు ఇలా పక్కన పెడుతూ ఉంటే కనుక ఈ చిన్న అమౌంటే ఇలాగ పెద్ద అమౌంట్ కింద మనకైతే జనరేట్ అయితే అవుతుందండి. ఇది ఒక టైంలో మనకేమన్నా మన హస్బెండ్కి బాగోపోయినా మన పిల్లలకి బాగోపోయినా ఈ అమౌంట్ అనేది మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు అప్పు తొందరగా ఇవ్వట్లేదు కాబట్టి మనం మన ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే కనుక మనం మనీని అయితే సేవ్ చేయొచ్చండి. సో వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి. ముందుగా ఏంటంటే కనుక మనం ఏది చేయాలన్నా ముందు ఒక ప్రణాళిక అనేది ఉండాలండి. ప్రణాళిక అంటే కనుక మనం ఒక బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. దేనికైనా ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మన శాలరీ వచ్చిందనుకోండి, శాలరీ వచ్చిన వెంటనే దేనికి పడితే దానికి ఇది ఖర్చా అని ఇలా తీసేసి ఇవ్వడం కాకుండా శాలరీ వచ్చిన వెంటనే ఒక బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మనము ఈ మంత్ ఇది కట్టాలి, ఈ మంత్ ఇది కట్టాలి. సపోజ్ ఒక ఇంటి అద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, మామూలుగా కిరాణా పట్టు తెచ్చుకోవాలని కొన్ని ఖచ్చితమైన ఖర్చులు ఉంటాయి కదండి. ఆ ఖచ్చితమైన ఖర్చులను ముందు ఏం చేయాలంటే కనుక మనం ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుని ఆ బడ్జెట్ ప్రకారం అమౌంట్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఖచ్చితమైన ఖర్చులు అయితే ముందు తీసేసుకోవాలండి. తర్వాత మిగతాది ఏం చేసుకోవాలంటే పక్కన పెట్టి దాన్ని మనం బాగా కరెక్ట్గా యూజ్ చేయాలి. ఏ మిస్టేక్స్ లేకోకుండా, ఏ వేస్ట్ ఖర్చు లేకోకుండా. అంతకంటే ముందు మనం బడ్జెట్ ప్లాన్ చేసుకునే ముందు మన ఖచ్చితమైన ఖర్చుల కంటే ముందు ఒక నెలకి కనీసం ఒక 10,000 శాలరీ అనుకోండి, కనీసం ఒక 10,000 అయినా, కనీసం ఒక 1,000 రూపాయలైనా మనం సేవ్ చేయడానికైతే ట్రై చేయాలి. అంటే ఒక 1,000 రూపాయలు పక్కన పెట్టేయాలండి. 10,000 జీతం అనుకోండి, 1,000 రూపాయలు పక్కన పెట్టేస్తే కనుక మనకి ఇంకా 9,000 ఉంటుందండి. అంటే ఒక 1,000 రూపాయలు పక్కన పెట్టేస్తాం. సపోజ్ ఇది 10,000 అండి. 10,000 వచ్చినప్పుడు మనం ఒక 1,000 రూపాయలు తీసుకుని ఇలాగా మనం ఒక మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే మనం ఇంకా మిడిల్ క్లాసే కాబట్టి ఇలాగ ఒక డిబ్బీ అయితే తీసుకుని ఇలాగ మనం ఒక 1,000 రూపీస్ ఇలాగ వేసేసుకోవాలి. డిబ్బీలో వేసేస్తే కనుక ఇది మన సేవింగ్ అండి. పర్సనల్గా సేవ్ చేయొచ్చు. ఈ అమౌంట్ మనకి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందండి. 10,000 వచ్చినప్పుడు ఒక 1,000 డిబ్బీలు వేసేస్తాం కాబట్టి ఇంకా 9,000 ఉంటుంది కాబట్టి ఆ 9,000కే మనం బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకున్న ప్రకారమే మనం ఖర్చులు అయితే చేయాలి. ఎప్పుడైతే మనం బడ్జెట్ ప్లానింగ్ లేకోకుండా చేస్తామో ఆటోమేటిక్గా మనకి
మొత్తం అమౌంట్ అంతా ఖర్చు అయిపోతుంది. మనం ఖచ్చితమైన ఖర్చులు కట్టడానికి అంటే ఇంటి అద్దె, కరెంట్ బిల్ ఇవన్నీ కట్టడానికి కూడా మన దగ్గర అమౌంట్ మిగలదండి. అప్పుడేం చేస్తాం, వేరే ఒకళ్ళ దగ్గర మనం అప్పయితే చేయడానికి ట్రై చేస్తాం. సో, అదేనండి మన మిడిల్ క్లాస్‌ని బాగా దెబ్బతీసేసే విషయం అండి. ఎప్పుడైతే ప్లానింగ్ లేకోకుండా మనం ఖర్చు పెట్టేస్తామో ఆటోమేటిక్‌గా డబ్బులు ఖర్చయిపోతాయి. మన అవసరాలకి వేరే చోట అప్పు చేయవలసొస్తది. సో, ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. శాలరీ వచ్చిన వెంటనే లేదంటే కూలి పని డబ్బులు వచ్చిన వెంటనే బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకున్న తర్వాత ముందు మన పొదుపుని తీసుకున్న తర్వాత మిగతా అమౌంట్‌కి బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఖచ్చితమైన ఖర్చులన్నీ పక్కన పెట్టేసుకొని మన కోరికలు లేదంటే గనక అంటే కోరికలంటే గనక మనకి ఏ బర్త్‌డే పార్టీ అని లేదంటే బయటికెళ్ళాలని కొన్ని కోరికలు ఉంటాయి కదండీ! అవి కోరికలకు కూడా మనం సెపరేట్‌గా ఒక 1000 అయినా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ కోరికలు ఎందుకొస్తున్నాయి మనకసల? ఈ మంత్ మనం అక్కడికెళ్ళకపోతే సపోజ్ ఒక రెస్టారెంట్‌కి వెళ్దామని ఒక ఒక 1000 రూపీస్ పక్కన పెట్టుకున్నామండి. ఆ 1000 రూపీస్ మనం ఇప్పుడు రెస్టారెంట్‌కి వెళ్ళకపోతే గనక వెళ్తే ఏంటి? వెళ్తే గనక ఒకరోజు తింటాం, ఎంజాయ్ చేస్తాం, వచ్చేస్తాం. అదే ఒక 1000 రూపీస్ మనము ఈ మంత్ మనం రెస్టారెంట్‌కి వెళ్ళొద్దని ఈ డిబ్బీలో అయితే వేసేసుకున్నామనుకోండి, మనకి చాలా ధైర్యం ఇస్తదండి. ఈ రోజుల్లో డబ్బుంటే చాలా ధైర్యంగా ఉండగలమండి. డబ్బు లేకపోతే గనక మన వెనక ఎవరు చూడరండి. సో, అదొకటి బాగా అర్థం చేసుకోవాలి. బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకోవాలి శాలరీ వచ్చిన వెంటనే. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చి ఏంటంటే గనక ఖర్చండి. మనం ఈరోజు ఖర్చు పెడుతున్న ఖర్చుని ప్రతీదీ కూడా రాయడానికి ట్రై చేయాలండి. ఎందుకంటే రాయడం ఎందుకండి అని అంటే గనక, ఈరోజు పెట్టిన ఖర్చు మొత్తం రాస్తే గనక రేపొద్దుట మనకి ఈరోజు చేసిన వేస్ట్ ఖర్చనేది తెలుస్తదండి. అప్పుడేం చేస్తాం నెక్స్ట్ డే మనం ఆ వేస్ట్ ఖర్చుని తగ్గించడానికైతే ట్రై చేస్తామండి. అంటే సపోజ్ నిన్న మనకి ఒక రూ. 10 వేస్ట్ ఖర్చయితే చేశామండి. సపోజ్ ఏంటి ఐస్ క్రీమ్‌లు అవి గట్టా తిన్నాము. అది మనకి హెల్త్‌కి మంచిది కాదు. సో, ఆ ఖర్చు మనం రాస్తే గనక ఈ రూ. 10 మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు మనం ఐస్ క్రీమ్ అయితే తినము. ఎందుకంటే అది తినడం వల్ల జలుబు చేస్తది, హెల్త్ పాడవుతది. సో, ఆ రూ. 10 మనము ఇలా రాసుకుంటే గనక ఆ రూ. 10 ఖర్చనేది తగ్గుతది. ఆ ఖర్చు మొత్తం మనం ఏం చేస్తామంటే గనక సేవింగ్ ఖాతాలో యేసుకుంటామండి. ఏదైనా మన ఖర్చును తగ్గించుకుంటూ వెళ్తా ఉంటే గనక అది మన సేవింగ్ ఖాతాలోకి వెళ్తది. అప్పుడు మనకు ఒక ధైర్యం అంటూ ఉంటదండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం వంటగదిలో చాలా మట్టికి ప్రతి నెల కూడా పట్టీ అయితే రాస్తాం కదండీ! ఆ పట్టీ రాసినప్పుడు ఏం చేయాలంటే గనక, ముందు మన కిచెన్‌లో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి, ఏమేమి ఐటెమ్స్ లేవు అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ కందిపప్పు ఉంది, పెసరపప్పు ఉంది, మినపప్పు ఉంది. ఎగస్ట్రా ఒక కేజీ ఉండిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ మంత్ తెచ్చుకున్న కిరాణా పట్టీనే మనం తీసుకెళ్ళిపోయి మళ్ళీని మంత్లీ ఇదే కదా కిరాణా పట్టీ మనం తీసుకొచ్చేసుకుందాం అయితే అస్సలు అనుకోకూడదండి. మన ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఐటెమ్స్, ఏమేమి లేవో చూసుకొని ఖచ్చితంగా ఐటెమ్స్‌నైతే ఇప్పుడు ఒక కేజీ కందిపప్పు అయితే మన దగ్గర ఉంది గాబట్టి, మన కిరాణా పట్టీలో 2 కేజీలు రాస్తాం గాబట్టి, అప్పుడేం చేయాలంటే గనక మళ్ళీ డీటెయిల్‌గా ఒక కేజీ కందిపప్పు చాలండి అని మన హస్బెండ్‌కన్నా చెప్పాలి. లేదంటే మరొక కిరాణా పట్టీ అయినా మనం రాసి మన హస్బెండ్‌కి ఇవ్వాలండి. ఏంటంటే గనక ఒక కేజీ మినపప్పు తేవడానికి ఒక 160 అనుకోండి. అలాగే మనం 2 కేజీలు తెచ్చేసినా అది ఇంట్లో ఉంటది పాడైపోతదని అనట్లేదండి. ఎందుకంటే మనం ఏదైనా కూడా మధ్య తరగతి పిల్లలు ఏం చేయాలంటే గనుక ఏదైనా మన మన స్తోమత మించే తెచ్చుకోవాలండి. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు, వాళ్ళు నూడిల్స్ చేసుకుంటున్నారు, లేదంటే మనం కూడా నూడిల్స్ చేసుకుందాం అని నూడిల్స్ ప్యాకెట్స్ ఎక్కువ తెచ్చేసుకోవడం అవి అస్సలు చేయకూడదండి. అవి హెల్త్‌కి కూడా మంచిది కాదు. సో, ఏంటంటే గనక అలా చేస్తే గనక ఆ మంత్ బడ్జెట్ మనకు 3000 అయిందనుకోండి. ఇప్పుడు ఈ 3 ఐటెమ్స్ మన కేజీ లెక్కే తీసుకున్నామనుకోండి. ఒక 300 మిగులుతాయి కదా! ఆ 300 కూడా ఏం చేయాలంటే గనక మనం ఇలాగ సేవింగ్ ఖాతాలోని ఏసేసుకోవాలండి. ఇలాగ సేవింగ్ బాక్స్‌లో ఏసేసుకోవాలి. ఇంకా అవి మనకు ఖర్చయిపోయినట్టే అనుకోవాలి. అస్సలవి ఇక మనం తీయకూడదు. అలాగైతే ప్లాన్ జేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే గనక మనకు మధ్య తరగతి ఇళ్ళకి చాలా సపోర్ట్ అనేది ఉంటదండి. ఎందుకంటే ఏ విషయంలోనైనా ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా స్కూల్ ఫీజు కట్టాలన్నా, లేపోతే ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా, లేదంటే ఇమ్మీడియేట్‌గా ఏదన్నా ఈఎంఐ పే చేయాలన్నా, ఏదన్నా మనం కొనుక్కోవాలన్నా ఒకళ్ళని అప్పడుక్కోకుండా ఇలా మనీ సేవ్ చేసుకుంటే గనక మనకొక ధైర్యం ఉంటది. మనం ఒకళ్ళ దగ్గరికెళ్ళి చేయి చాసి ఇప్పుడేంటి మామూలుగా ఒక రూ. 1000 ఇవ్వాలంటే గనక రూ. 100 ఎగస్ట్రా ఇస్తేనే వాళ్ళు రూ. 1000 మనం అప్పడిగితే 900 ఇస్తున్నారండి. మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు 1100 ఇవ్వాలి. అంటే 200 ఎక్కువేసి ఇస్తున్నారంటే అలా ఇచ్చినోళ్ళు కూడా చాలామందున్నారు. సో, డబ్బునైతే చాలా పొదుపుగా వాడుకోవాలి. మన పెద్దలు అంటూ ఉంటారు కదా! డబ్బుని చాలా పొదుపుగా వాడుకోవాలని. సో, ఆ విధంగా మన మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ ఇలా మనీని సేవ్ చేసుకుంటూ, తన ఖర్చులు తగ్గించుకుంటూ, మనీని సేవ్ చేసుకుంటూ ఉంటే గనక చాలా హ్యాపీగా ఉంటారండి ఫ్యామిలీ కూడా.
మనం చేస్తే గనక పొదుపు చేస్తూ ఉంటే గనక ఆటోమేటిక్‌గా మన హస్బెండ్ మారతారు. ఆటోమేటిక్‌గా మన పిల్లలు కూడా మారతారు. అప్పుడు మనకి ఇంకా సపోర్ట్ అనేది ఎక్కువుంటది. ఇంకా మనీనైతే సేవ్ చేయగలుగుతాం. ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో మనీ లేకోకుండా చాలా ఇబ్బంది పడ్డానండి. మా హస్బెండ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు. సో, నేను నేను అది ఫేస్ చేశాను కాబట్టి అప్పటినుంచి నేను మనీని సేవ్ చేయడం స్టార్ట్ చేశాను. అంతకు ముందు కూడా నేను సేవ్ చేసేదాన్ని కానండి. యూజ్ చేసేసేదాన్ని. అంటే సేవ్ చేసేదాన్ని, తీసేసేదాన్నండి. అలా కాకుండా ఒక బడ్జెట్ అని ప్రణాళిక చేసుకుంటాను. ఏ ఖర్చు ఎంత అవుతుందనేది రాసుకుంటాను. నాకు కిచెన్‌లో అవసరమైన వస్తువులే తెచ్చుకుంటాను. అనవసరమైన వస్తువులైతే తేనండి. నేను ఏ ఖర్చును తగ్గించుకున్నా ఇలాగ ఒక సేవింగ్ బాక్స్‌లో అయితే వేసేస్తానండి. ఓకే. వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.